విష్ణు మార్గం ప్రదర్శయ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి చతుర్సామరాజ రాజోపచార పూజాం సమర్పయామి అస్మిన్ ధనసే अस्मिन् दिवसे ऋग्वेदमावाहयामि तां विषेत्यार्जयत्वा राजवस्थापायमस्तरेणानुसृता प्रार्थयत् श्रेष्ठमाय कर्मणि अस्मिन् दिवसे यजुर्वेदमावाहयामि अस्मिन् दिवसे सामवेदमावाहयामि अस्मिन् दिवसे अथर्ववेदमावाहयामि वामहं वृक्षस्य पवित्राराजनीवस्वमृतमस्मे अस्मिन् दिवसे उपनिषद्वाक्यमावाहयामि आचार्यः यथाविधि स्वामिनः अभिमन्त्रयेत् లక్ష్మీనరసింహస్వామి గోవింద నేను వినపడలేదు. అందరూ పొద్దునే టిఫిన్ చేసి వచ్చారా? తిన్నారా? మరి తింటే గట్టిగా చెప్పాలి కదా. మీరు పిలిస్తే స్వామి ఎక్కడ వైకుంఠంలో నుంచి పరిగెత్తుకుంటూ రావాలి. అందుకని ఆయన ఆర్తత్రాణ పరాయణుడు ఉన్నాడు. ఆ గజాన్ని లెక్క తీర్చారు. ఆ విధంగా ఎప్పుడైతే మనం ఆర్తిగా ఆ భగవంతుణ్ణి మనస వాచ కర్మల త్రికరణ శుద్ధిగా పిలుస్తామో ఎక్కడ ఉన్నా కూడా ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. కాబట్టి అందరూ గట్టిగా ఒక్కసారి లక్ష్మీనరసింహస్వామి గోవింద అఖిలాంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆదిమధ్యాంతరహితులైనటువంటి ఆ స్వామి మనందరి కోసము కూడా ప్రతి యుగంలో కృత త్రేత ద్వాపర కలియుగాలలో ప్రతి యుగములలో కూడా మనల్ని అందరినీ కూడా అనుగ్రహించడానికి వివిధ రూపంలో వివిధ రకమైనటువంటి అవతారములు ఎత్తి మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూనే వచ్చాడు. మరి ఈ యొక్క కలియుగంలో కలవు స్మరణాత్ ముక్తి అన్నారు. అందుకనే మరి ఒక్కసారి ఇప్పుడు ఇంత గట్టిగా గోవింద నామస్మరణ చెప్పాం కదా స్వామి, మాకేంటి ఉపయోగం? ఇంత గట్టిగా మేము అరిచాం కదా, ఏంటి ఉపయోగము అంటే కలవు స్మరణాత్ ముక్తి. ఆ స్వామి వారు ఒక్కసారి ఈ గోవింద స్మరణ విన్నారు అంటే మాత్రం మీకు వెంటనే మోక్షాన్ని ప్రసాదిస్తాడట. అంత మహత్తరమైనటువంటి ప్రభావం ఉంది భగవంతనామ స్మరణకి. ఎందుకు అనంటే అదే కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ ద్వాపర యుగంలో ఇలా గోవింద అంటే మోక్షం వచ్చేది కాదు. కృతయుగంలో కొన్ని వేల సంవత్సరాలు తపస్సులు చేస్తే తప్ప భగవంతుని అనుగ్రహం దొరికేది కాదు. ఆయన కనులారా వీక్షించేటువంటి అవకాశం కూడా లేదు. అలాగే త్రేతాయుగంలో యజ్ఞయాగాదులన్నీ అశ్వమేధ యాగములు అలాగే అతిరాత్రము పౌండరీకము ఇటువంటి యాగాలు 100 చేసిన భగవంతుని అనుగ్రహం దక్కేది కాదు. అంతేకాకుండా ద్వాపర యుగంలో స్వామివారి మీద ఎన్నో స్తోత్రాలు ఎన్నో విధాలైనటువంటి కీర్తనలు ఎన్ని చేసినప్పటికీ కూడా భగవంతుడి అనుగ్రహం ఆఖరణ దక్కేది. కానీ ఈ కలియుగంలో ఎందుకు మాకి ఈ ఫెసిలిటీ ఎందుకు ఇచ్చారు మన భగవంతుడు అంటే కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ ద్వాపర యుగంలోనూ ధర్మం ఒక్కొక్క పాదము వహించుకుంటూ వచ్చింది. కృతయుగంలో ధర్మపరమైనటువంటి 4 పాదాల మీద నడుస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ కాలంలో ఇది కలియుగం కాదు, ఇది ఆకలి యుగం. ఏమిటిది? ఆకలి యుగం. ఎప్పుడు కూడా ఆకలితో ఉంటాం. మన దగ్గర ఎంత ఉన్నా కూడా సరిపోదు, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. సంతానం కలగాలంటారు. మళ్ళీ చదువు మళ్ళీ చదువు అయిపోతుంది. చాలా మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి స్వామి. ఓకే రైట్, మళ్ళీ ఉద్యోగం వచ్చారు. ఉద్యోగం స్వామి మంచి అమ్మాయి ఉంటే పెళ్లి కావాలి స్వామి అని మళ్ళీ అడుగుతారు. అక్కడికి అయిపోతుంది, మళ్ళీ అక్కడికి అయిపోవు. మళ్ళీ అందరూ ఎప్పుడు అయిన తర్వాత మా పిల్లలకి ఒక మనవాడి స్వామి అని అంటారు. మళ్ళీ ఆశకి ఏంటిది? ఆకలి యుగం అన్నారు. అందుకని ఏమిటిది? ఆకలి యుగం, కలియుగం కాదు. కాబట్టి ఆకలి యుగంలో మనం అందరం కూడా మరి చక్కగా ఆ భగవంతుని నామ స్మరణ ఎప్పుడైతే చేస్తామో మన యొక్క మనోభీష్టములన్నీ ఆయన అడగాల్సిన పని లేదు.
ప్రతి ఒక్కటి కూడా ఆయన మనకి అందజేస్తాడు. మనం చేయవలసిందల్లా ఏమిటయ్యా అంటే ఎక్కడైనా కూడా వైదిక కార్యక్రమాలు జరిగితే అక్కడ మనం హాజరవ్వటమే. ఎందుకంటే ఈ రోజు మనం ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకోవటం కోసం అని చెప్పి దాదాపు సంవత్సరం కోసం వేచి చూసేటువంటి వాళ్ళు ఉన్నారు ఎంతో మంది. సంవత్సర కాలంగా ఇక్కడ మనం ప్రతి సంవత్సరం, నేను ఇప్పుడు ఇక్కడికి రాబట్టి దాదాపు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతోంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక అభివృద్ధి జరుగుతూనే ఉంది. మనం అంతకుముందుసారి వచ్చినప్పుడు కరెంట్ వేయించారు, అంతకుముందుసారి వచ్చినప్పుడు తర్వాత మళ్ళీ 2వ సంవత్సరం వచ్చినప్పుడు రోడ్లు వేయించారు పైకి, ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్కటిగా ఇప్పుడు నెట్లు, అట్లా ఒక్కొక్కటి అభివృద్ధి చేసుకుంటూ భగవంతుడికి మనం ఎంత చేస్తామో దానికి వెళ్ళినట్టు మనకి వెనక్కి తిరిగి భగవంతుడు ఇస్తాడు ఖచ్చితంగా. కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం చూడడం ఉంటేనే అద్భుతంలో. మరి స్వామివారికి చక్కగా ఈ ఒక్క రోజు, సంవత్సర కాలం మనం చేయలేకపోయినా కనీసం ఈ ఒక్క రోజు ఆ స్వామివారికి చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసి, మరి స్వామివారి యొక్క కళ్యాణం జగత్ కళ్యాణం, స్వామివారికి జరిగేటువంటి కళ్యాణం మన యొక్క గ్రామానికే కాదు, మన యొక్క రాష్ట్రానికే కాదు, మన దేశానికే కాదు, యావత్ ప్రపంచానికే మొత్తం కూడా శాంతిని చేకూరుస్తుంది. అంత గొప్పది స్వామివారి యొక్క కళ్యాణం. మరి హిందూ సాంప్రదాయంలో చక్కగా ఇటువంటి కళ్యాణాలన్నీ కూడా ఆచరించుకొని మీరందరూ కూడా చూడండి, ఇప్పుడు ఒకే మీరు చెప్పు మాటగా ఉన్నట్టుగా ఒకే టెంట్ కింద అందరూ కూర్చున్నారు. అందరం కూడా ఒకటే అని చెప్పడానికి ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసేవారు. కాబట్టి అంత గొప్పగా మన హిందూ సాంప్రదాయము. మరి ఆ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి ముందుగా విశ్వక్సేన ఆరాధన అని చెప్పి చేశారు. ఇంతవరకు కూడా అదొక రూపంగా స్వామివారి చక్కగా మంత్రాలన్నీ కూడా చెప్తారు, మాకేం అర్థం కావట్లేదని చెప్పి అటు పక్క మాట్లాడుకుంటూ ఆయన ఆ పక్కన మాట్లాడుకుంటూ ఉంది, ఈ పక్క మాట్లాడుకుంటూ ఉన్నారు. దేని గురించి అంటే కార్తీక దీపం సేవల గురించి అంటే బాగా ఏం చేయాలనుకున్నారో ఏం వేసుకున్నారంట. వీళ్ళన్నీ కూడా మనం ఎక్కడ విగ్రహాలు చేసి కావాలి. ఇక్కడ వచ్చిన తర్వాత భగవన్ నామ స్మరణ తప్ప మనం వేరే ఏమి మాట్లాడలేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి సమయం ఇది. మనకు ఏ క్రమంలో ఎక్కడ మీరు ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా ఇలాగ మనల్ని కూర్చోబెట్టిన గొప్ప కళ్యాణాన్ని కూడా చూసేదానికి కూడా ఇప్పుడు టికెట్ మొత్తం అంతా కూడా ఏమనంటే ఒక 100 రూపాయలు టికెట్ ఇస్తారు, కూర్చోబెడతారు, లేదంటే 10 అంటారు. అట్లా ఉంది పరిస్థితి. కాబట్టి మనలందరం కూడా ఇంత దగ్గరగా స్వామివారి యొక్క కళ్యాణాన్ని చూసేటువంటి భాగ్యం మనందరికీ కూడా దక్కింది. ఇది చాలా గొప్ప విశేషం. ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం అనేటువంటిది ఇంకా చాలా విశేషం. అటువంటి ఈ విశేషమైనటువంటి కళ్యాణంలో ఎటువంటి విఘ్నములు కూడా రాకుండా ఉండడం కోసం ఆ విశ్వక్సేనుల వారికి ఆరాధన చేశాం. ఆ తర్వాత ఇక్కడ తెచ్చినటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి. మనం ఒక పెళ్లి తినాలంటే ముందు ఏం చేస్తాం? చక్కగా శుభ్రం చేసి కడుక్కొని తింటాం. అలాగే భగవంతుడికి సమర్పణ చేయాలన్నా కూడా పుణ్యాహవాచన కార్యక్రమం అనేటువంటి చేయాలి. ఈ యొక్క కలశంలో మరి సరస్వతి నర్మదేశం కావేరి జలేస్మిన్ సన్నిధి కొరే అన్నారు. మరి ఇటువంటి పంచగంగలను ఆరాధన చేసి యజుర్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్మవేదం వంటి మంత్రముల చేత చక్కగా అధమంత్రం చేసి ఇక్కడ ఉన్నటువంటి ద్రవ్యాలన్నీ కూడా శుద్ధి ఏర్పడడం కోసం, అలాగే మన యొక్క ఆత్మ శుద్ధి ఏర్పడడం కోసం, మన శరీర శుద్ధి చక్కగా తలార స్నానం చేసి వచ్చారు. అందరూ కొత్త బట్టలు కట్టుకున్నారు, ఉన్నవాళ్ళు లేకపోతే బట్టలు కట్టుకుని చక్కగా ఆలయానికి వచ్చారు. అయితే మన లోపల ఉన్నటువంటి ఆత్మ ఎలా శుద్ధి అవుతుంది అంటే కేవలం ఈ యొక్క మంత్రగీతమైనటువంటి పుణ్యాహవాచన ప్రోక్షణం ద్వారా జరుగుతుంది. కాబట్టి అటువంటి యొక్క పుణ్యాహవాచనం అయినటువంటి తరువాత స్వామివారికి కళ్యాణ కంకణాన్ని అలాగే యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు అర్చక స్వాములు. అందరూ కూడా ఇలాగే మాట్లాడకుండా సంయమనం పాటిస్తూ చక్కగా నిశ్శబ్దంగా చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట. ఎందుకంటే మనకు కళ్యాణోత్సవాలు లేదా ఎక్కడ చూసుకున్నా కూడా స్వాముల పాటికి స్వాములు వారు నా మంత్రాలు చెప్పుకుంటూ వెళ్తారు, మీరు చూస్తూ ఉంటారు. అంతేగాని ఈ విధంగా మనకు తెలుగులో అర్థమయ్యేటువంటి విధంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ రోజు మనం చెప్పుకుంటూ నిలవడం చక్కగా ఆ స్వామి వారి యొక్క కళ్యాణాన్ని పరిపూర్ణంగా పలుకుతాం. మరి భోజనానికి సమయం అవుతుందంటారేమో, రోజు తినేటువంటి భోజనమే కదా, ఒక్క పూట కొద్దిగా లేటుగా తింటాం అంతే, అంతేనా కదా.
కాబట్టి ఓపిక కూర్చోండి, చక్కగా స్వామివారి యొక్క కళ్యాణాన్ని చూడండి. మళ్ళీ జరిగేటువంటి అవకాశం కాదు, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మనం చేసుకునేటువంటి కళ్యాణం. ఇంతే కాకుండా వచ్చే సంవత్సరానికి మనం ఆ భగవంతుని అనుగ్రహం ఉంటే మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి కళ్యాణోత్సవం చూడాలి అని చెప్పి తప్పగా నమస్కారం చేసుకున్నాం. అందరూ కూడా ఒక్కసారి గట్టిగా గోవింద నమస్కారం. ఏమిటన్నారా వెంకటరమణ గోవింద 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 సింహాసనం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ద్వయపాదారం ద్వయోః పాద్యం సమర్పయామి తవ జన్మభండరే ఆచమనీయం సమర్పయామి ఔదనాయక స్నానం స్నానానంతరం సిద్ధాంతమనీయం సమర్పయామి స్వామినః ఔదనాయక స్నానం సమర్పయామి వస్త్రయజ్ఞం సమర్పయామి మృగం దినామి రత్నోపవీతం సమర్పయామి లంబాం లేపయామి హృద్రాజూర్ణం సమర్పయామి ఓం నమో భగవతే అనంతాయ సహస్రశీర్షాయ సదంభక్షేర్యార్మణాయ శ్రీసమోమభుజంగాయ గరుడవాహనాయ వాసుదేవాయ నమః పీతవాససే శంకరిహర ప్రద్యుమ్న అనిరుద్ధ హయశీర్ష వరాహ వసంభ వామన త్రివిక్రమ రామ రామ రామకృష్ణ నమోస్తుతే అసురవైద్యోత్తరాక్షర భూతప్రేత విరాజమద్భయోగిరి భాగిరి నందరాక్షస వరాయపూతనారేవదే స్కందపురోగమగ్రహ నక్షత్రగ్రహాన్ అన్యాస్య గ్రహాన్ మహాపురుష వైకుంఠ నారాయణ శంఖ చక్ర గదాధర మహేశ్వర ప్రభంజన సర్వభూత వశీకరణ జనార్దన నమోస్తుతే సుగంధం మహావిష్ణుం సనందం సర్వదా కిరణామ్యహం హరిః ఓం శ్రీస్మిన్ లక్ష్మీ సింహస్వామే నమో నమః. ఓం సహస్రారంధ్ర అస్త్రమంత్రేణ సప్తపారమంత్రయ ఆనందమంగళం సందర్శయామి రక్షామోక్తిదేవతాభ్యాం నమః యజ్ఞోపనీతదేవతాభ్యాం నమః ఆనందమంగళ నీరాజనదీపం సందర్శయామి నమస్కరామి. ఓం అస్మిన్ దక్షాసముద్రాశు ఓం భద్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వదా ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ఓం తద్విష్ణోరరం విదూషణాశ్యం భూషణః వివేకచక్షరాజకం దగ్ధప్తాసారంజమోలాభ్రజాభూషస్యనం భరే కృష్ణాయత్పరమంధరం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఆనందమంగళనిరాజనం సందర్శయామి నమస్కరామి. లక్ష్మీనరసింహస్వామి గోవింద ఆనందమంగళనిరాజనదీపం సత్కర్షయామి నమస్కరోమి. భగవతః ఆరాధనం క్రియామి. నగమోము
అధశ్రీయాదిదేవీనాం కానిగ్రహణముత్తమం సర్వకళ్యాణధరణం సర్వశత్రువినాశనం ఆయుర్వృద్ధికరాంధ్రూనాం పుత్రశ్రీకీర్తిమత్తరం వివాహదివసే ప్రాప్తే ముహూర్తద్దే శివోత్తమః పృథగ్దేవశ్చ దేవ్యాదశ్చ అధ్యేయాత్ కర్మబోధకం. మరి స్వామివారి యొక్క కళ్యాణోత్సవం చూడడం ద్వారానే కలిగేటువంటి ఫలితములు మనకి ఆగమ శాస్త్రం ద్వారా తెలియవస్తున్నాయి. అధశ్రీయాది దేవీరాం పాణిగ్రహణముత్తమం. మరి స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి, అలాగే ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేతుడైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణోత్సవాన్ని ఎవరైతే తిలకిస్తారో వారందరికీ కూడా కలిగేటువంటి ఈ యొక్క ఫలితము ఇటువంటిది తెలియజేస్తూ ఉన్నారు. సర్వ కళ్యాణ వినడం. కళ్యాణం అంటే ఏంటి? శుభం. నేను దయచేసి మాట్లాడకూడదు, మీ అందరి కోసమే ఆలస్యం అవుతున్నా నేను చెప్తూ ఉన్నా. దయచేసి మీరు మాట్లాడకుండా వినేటట్టయితే చెప్తాను, లేదంటే మా పాటి మేము కళ్యాణోత్సవం ఒక అరగంటలో పూర్తి చేసేస్తాం. మీరు మాట్లాడకుండా చక్కగా వింటాను అంటేనే చెప్తారు. ఎందుకంటే ఇది మళ్ళీ మీకు ఒక్కటే విషయం చెప్తూ ఉన్నాను. ఏ విధంగా మనకు అర్థమయ్యేటువంటి విధంగా సరళమైనటువంటి భాషలో చక్కగా నిదానంగా చెప్పుకుంటూ ఇక్కడ కళ్యాణోత్సవం జరగదు. అరగంటలోనే కళ్యాణోత్సవం ముగిచేస్తారు బయట. కాబట్టి మీ అందరికీ చక్కగా అర్థమయ్యేటువంటి విధంగా నిదానంగా చెప్పుకుంటూ ఈ కళ్యాణోత్సవాన్ని జరిపించేటువంటి బాధ్యత మీదే. మాట్లాడకుండా ఉన్నట్లయితేనే ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే మనం ఈ రోజు మన ధర్మం గురించి తెలియకపోతే రాబోయే కాలంలో వచ్చేటువంటి పరిణామాలు చాలా విపరీతంగా ఉంటాయి. ఇప్పటికే చాలా మనము మర్చిపోయాం. ఎందుకంటే మన ఇక్కడ తోరణం కట్టారు, ఇది చూస్తున్నారు, అందరికీ కనబడుతుందా? ఈ తోరణం ఎందుకోసం కడతారు తెలుసా మీకు? ప్రతి పండగకి కానీ, లేదా ఇంట్లో మనం ఏదైనా ఉత్సవం కానీ, లేదా ఏదైనా మనం ఇంట్లో చేసుకునేటువంటి శుభకార్యాలు అన్నప్పుడు ఈ యొక్క మామిడి తోరణం కడతారు. దానికోసం కడతారు. మామిడి తోరణం అంటే ఈ ఆకు అంటే చెట్టు నుంచి తెంచిన తర్వాత కూడా 24 గంటల వరకు ఈ యొక్క వచ్చేటువంటి గాలిని ప్యూరిఫికేషన్ చేస్తుంది. అంటే స్వచ్ఛమైనటువంటి గాలిని అందిస్తుంది కదా ఈ యొక్క ఆకు, మామిడి ఆకు. మరి అటువంటి ఆకును ఎందుకు తోరణం కట్టుకుంటారు అనంటే, మన ఇంట్లో ఏదైనా పూర్వకాలంలో పండుగలు పక్కన వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఉమ్మడి కుటుంబాలుగా ఉండాలి, అందరినీ ఒకే ఇంటికి పిలుచుకుని చక్కగా ఒకే చోట పండుగను చేసేవాళ్ళు. మరి ఆ పండుగ చేసేటువంటి సమాజంలో ఒకే చోట అంతమంది ఉన్నప్పుడు ఏమవుతుంది? మరి ఈ యొక్క గాలి అనేటువంటి స్వచ్ఛమైనటువంటి గాలి అనేటువంటి తక్కువ అవుతుంది. ఈ యొక్క ఎప్పుడైతే వాకిట్లో పెడతాం, అందుకనే బయట ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి గాలిని ఇంట్లోకి ప్యూరిఫికేషన్ చేసి పంపిస్తూ ఉంటుంది. ఈ యొక్క అందుకోసమని పెడతారు. ఈ విషయాన్ని ఇలాగే చాలా మందికి ఏం చేస్తున్నారు? బయట చక్కగా ప్లాస్టిక్ ని కడుతున్నారు, మామిడి తోరణాలు, ప్లాస్టిక్ తోరణాలు. ఈ విషయం మనకు ఇటువంటి సందర్భాల్లో తెలుసుకున్నట్లయితే ఇంతకుముందు ఎప్పుడైనా ప్లాస్టిక్ తోరణాలు ఎవరైనా కట్టేవాళ్ళంటే వాళ్ళకి చెప్పండి. అది ఏదో కట్టబడి దానికోసమని కాదు, ఏదో అందం కోసమో చందం కోసమో కాదు కట్టేది. మామిడి తోరణాలు మన ఆరోగ్యం కోసం కట్టేది. హిందూ ధర్మం అంత గొప్పది. ఈ విషయాన్ని ఎప్పుడు కనుక్కున్నారు? ఏదో సైంటిస్టులు దీని మీద పరిశోధన చేసి
ఆశయాన్ని ఎప్పటి నుంచి మనం కడుతున్నాం కారణం మనం పుట్టక నుంచి కాదు, ఈ యొక్క కలియుగ ప్రారంభం నుంచి కాదు, త్రేతాయుగం నుంచి ఆచరించుకునేటువంటి వచ్చేటువంటి సాంప్రదాయం ఇది. అంత గొప్పది హిందూ సాంప్రదాయం అంటే రోజు పుట్టినటువంటిది కాదు, తరతరాలకి. మరి ఇంకా ఎన్ని రోజులు పోయినా కూడా హిందూ సనాతన ధర్మం అనేది చాలా గొప్పది. మరి అందుకనే ఒకటే మీ అందరికీ ఒక్కటే గుర్తు, కరోనా సమయంలో అంతకు ముందు వరకు అందరూ చక్కగా శాఖాలు ఇచ్చుకొని అందరూ కూడా చక్కగా అర్థం చేసుకుని అన్ని చేసుకుని ఇట్లా ఈ విధంగా ఉండేది మన సాంప్రదాయం. ఎవరైనా పలకరించాలంటే కరోనా వచ్చిన తర్వాత ఏం చేశారు, అందరూ భారతదేశానికి వేసి చూశారు ఇలా నమస్కారం పెట్టడానికి. ఎవరు అనేటువంటి ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ కూడా నమస్కారమే పెట్టాడు. అంత గొప్ప హిందూ సాంప్రదాయం అంటే. కాబట్టి అటువంటి సాంప్రదాయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. దయచేసి మాట్లాడుకుంటే చక్కగా తెలుసుకోండి. మరి కళ్యాణం అంటే శుభం, అటువంటి శుభాలన్నీ కూడా చేకూడతాయి. ఇంతే కాకుండా అలాగే అదశ్రీగాది దేవీనాం ద్వారికహరవతం సర్వ కళ్యాణ సర్వ శత్రు వినాశనం. మనకి ఈ యొక్క అంతంలో మనలోనే ఉన్నటువంటి కామక్రోధలోపమద మాత్సర్యములన్నీ కూడా ఆ స్వామి వారు కంట్రోల్ చేసేటువంటి స్వామి ఆ స్వామి. కాబట్టి అవన్నీ కూడా అదుపులో ఉంచగలిగేటువంటి స్వామి ఆ స్వామి. కావున వారి ద్వారా వచ్చేటువంటి ఇవన్నీ కూడా సమస్యలన్నీ కూడా తొలగింపజేస్తారు. ఇంకే కాకుండా పుత్రశ్రీ కీర్తివర్ధనం, ఎవరైతే సంతానం కలుగుతుందో వారందరూ కూడా కీర్తిని గణిస్తారు. చక్కగా మంచి ఉద్యోగం కావాలన్న వారికి మరి స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని చూడడం ద్వారానే ఇవన్నీ కూడా వారు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి మన ఆగమ శాస్త్రంలో చెప్పబడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు స్వామివారికి కళ్యాణ కంకణాన్ని ధరింపజేస్తారు అర్చక స్వామి. అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకోండి. బాగుండవుతా కదా ఆడే ఉంది అని చూపిస్తా. నమస్కారం చేసుకోండి. లక్ష్మీ నరసింహస్వామి గోవిందా గోవిందా. స్వామి అనంతాశ్రమం
స్వామి గోవింద గోవింద గోవింద. ముందుకు వచ్చేసేయండి. పదకొండుగా దయచేసి ముందుకు వచ్చేసేయాలమ్మా. మండపైన మేము ఉండవు, మండపంలో ఉండవు, మండపంలో వారనే ఎక్కడ పైన పైన ఉండదురా మండపం కింద కళ్యాణం జరుగుతుంది. దేవుని కాడికి ఉంటాం మేము. దేవుని కూడా ఎక్కడ వెతికినా కూడా అమ్మాయి దొరకడం లేదు. మరి ఈ యొక్క భూలోకంలో ఈ యొక్క మన ఎర్రగుడి దగ్గర ఈ యొక్క అటవీ క్షేత్రంలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారట. వారు నాగలక్ష్మి అమ్మవారు, చెంచులక్ష్మి అమ్మవారు అనేటువంటి ఇద్దరు అమ్మాయిలు. మరి వాళ్ళకి ఎంత గొప్ప అయినా కూడా కాంత దాసుడే అన్నట్టుగా మరి ఆ చక్కగా స్వామివారు అమ్మవారు ఇరువురు కోసమే కూడా మరి స్వామివారు కన్యాదానాన్ని అర్థించడానికి వచ్చారు మన దగ్గరికి. మన యొక్క గ్రామ ప్రజలందరూ కూడా అయ్యారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఇద్దరు ఎవరు? ఆదిలక్ష్మి అమ్మవారు, చెంచులక్ష్మి అమ్మవారు. అటుపక్క ఇటుపక్క నుంచి చూడండి స్వామివారికి. వారిని ఇచ్చి అమ్మవారి ఎవరిని కూడా కన్యాదానం చేయాలి. మరి ఎవరైనా కూడా మరి ఇంట్లో అమ్మవారిని నేను పెళ్లి చేసుకుంటామని ఇచ్చేస్తాను. ఏమైనా ఇచ్చేస్తారంటే ఎక్కడ ఉందా ఏం చేస్తారు? కనుక్కుంటారు వివరాలు. వచ్చినటువంటి అబ్బాయి ఎటువంటి వాడు, ఎటువంటి తరాలు చూడాలంటారు. అబ్బాయికి మందు తాగేవాడున్నా, సిగరెట్ తాగేవాడున్నా, ఇవన్నీ మనం కనుక్కోవాలి. కాలాలు అంతేనా కాదా ఇవన్నీ తెలుసుకోవాలి కదా. మరి ఆ విధంగా స్వామివారి గురించి కూడా ఆరాధన మొదలు పెట్టారు. మరి ఆ విధంగా స్వామివారి యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటో మరి మరి ఈ విధంగా మేము కన్యాదానం చేయాలంటే ఎట్లా ఇచ్చేస్తాం? ఒక పెళ్లి చేయాలంటే ఎన్నో విధాలుగా ఉంటాయి. కన్యా వరయతే రూపం, మాతా నిత్యం పితా శ్రుతం. చూడండి, కన్యా వరయతే రూపం. అమ్మాయికి ఏం కావాలి? చక్కగా అబ్బాయిలో మంచి శుభములతో కలిగినటువంటి రూపం కలిగే రూపం చక్కగా ఉండాలి. ఆ రూపాన్ని చూస్తుంది అమ్మాయి. మరి మాతా నిత్యం, నిత్యం అంటే ఏంటి? డబ్బులు. అమ్మాయి తల్లి ఏం చూస్తుంది? అబ్బాయికి చక్కగా మరి మా అమ్మాయికి నగలు చేయించగలుగుతారా,
అమ్మాయిని మంచి కారులో తిప్పగలుగుతాడా, కింద అడుగు కట్టనిపోకుండా వేసి కారులో తిప్పగలుగుతాడా అని అమ్మాయి అన్ని కూడా అమ్మాయి తల్లి గారు ఆలోచిస్తారు. మరి అమ్మాయి తండ్రి అని ఆలోచిస్తాడు. పితాశ్రితం, అబ్బాయికి నలుగురిలో కూడా మంచి పేరు ఉందా లేదా అనేటువంటి విషయాన్ని ఆలోచించి ఆరా తీసుకుంటాడు. బాంధవాహ కులమిచ్చంతి, మరి బంధువులు ఎవరికైనా ప్రార్థించడం ఎలా నడవాలేరా అంటారు. మరి ఆ విధంగా బాంధవాహ కులమిచ్చంతి నష్టాన్ని విపరాజనాహ. ఇక అందరూ మనకు స్నేహితులు, తెలిసిన వాళ్ళు, అందరికీ కూడా పెళ్లికి వచ్చి మీరందరూ కూడా ఏం బయట నుంచి మాట్లాడతారంటే అబ్బాయి అన్నం వాళ్ళకి అక్కర్లేదు, అలాగే డబ్బున్నటువంటి కూడా వాళ్ళకి సంబంధం లేదు. తర్వాత అబ్బాయికి నలుగురిలో మంచి పేరు ఉందా లేదా అనేటువంటి విషయం కూడా వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటారంటే పెళ్లిలో భోజనాల గురించి మాట్లాడతారట. పెళ్లిలో చక్కగా భోజనాలు అనేటువంటి సంవేదన జరగాలా లేదా, ఈ పెళ్లిలో భోజనాలు బాగున్నాయా అని చెప్పి భోజనాల గురించి మాట్లాడతారట. ఒక పెళ్లి తండ్రి చేయాలంటే చూడండి, లేదా మనము మాంగళ్యం తంత్రాలైతే మాంగళ్యం కట్టేయడం కాదు, ఇన్ని విధాలుగా ఇంతమంది ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయం పెళ్లి అంటే. మరి ఆ విధంగా ఇప్పుడు మన అమ్మవారిని అడగడానికి సాక్షాత్తు వైకుంఠంలో నుంచి శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి నరమృగ శరీరం స్వామి మన వద్దకి ఏం చేస్తాడు. మరి అక్కడెందుకు స్వామి గారు ఈ యొక్క సింహ స్వరూపంలో ఉన్నారు, ఇక్కడికి వచ్చేసరికి సాత్వికం ఏమిటి అంటే ఎక్కడ ఎవరికి ఎలా కనిపించాలో అలాగే కనిపిస్తాడు ఆ స్వామి. అందుకున్నటువంటి విశేషమే స్వామి గారు. మరి ఈ యొక్క నరమృగం శరీరం కలిగినటువంటి మన నరసింహ స్వామి మనందరి కోసం భక్తాభీష్టములన్నింటినీ కూడా నెరవేర్చడం కోసం ఈ యొక్క సౌమ్య రూపాన్ని ధరించి ఈ రోజు కన్యార్థగా మన వంటికి చేశాడు స్వామి. మరి మన అమ్మాయిని స్వామివారికి ఇచ్చి పెళ్లి చేద్దామో వద్దా చెప్పండి. మీరు ఓకే అంటే అమ్మాయి తరపునటువంటి వాళ్ళందరూ కూడా ఓకే అంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాం, లేదంటే కూడా ఇట్లాగే ఇంకా అట్లాగే మీరు ఇచ్చేంత వరకు కూడా వెయిట్ చేస్తాం. స్వామివారి తరపు నుంచి మేము అడుగుతున్నాం, మీ అమ్మాయిని ఇస్తారా? ఇస్తామని చెప్తారా? ఈ విధంగా అడిస్తే మీరు ఇస్తామని అర్థం. ఇస్తామని చెప్పినాడు మన స్వామికి ఇచ్చేవాళ్ళమా, అర్థించేవాళ్ళమే తప్ప. కాబట్టి గోవిందా అని ఎప్పుడైతే పిలుస్తామో నువ్వు శరణాలు నాకు వేరే ఏమి లేదు అని ఎప్పుడైతే చెప్తామో అప్పుడు ఆ స్వామికి అర్థమవుతుంది. చక్కగా మీరందరూ ఇంతమంది చక్కగా ఆశపడుతూ ఉన్నారు, మీ అందరి కోసమైనా స్వామివారి కళ్యాణోత్సవం చేసుకుంటారు. కాబట్టి మరి వైకుంఠం నుంచి స్వామివారిని వేం చేయాలని చెప్పాను. ఇప్పుడు స్వామివారు వేం చేశారు. అంత దూరం నుంచి వచ్చినటువంటి స్వామి వారికి చక్కగా ఆనాడు బ్రహ్మ కలిగినటువంటి పాదపద్మములను ఈరోజు నారికేల స్వరూపంగా మనందరినీ కూడా అనుగ్రహిస్తూ చక్కగా ఇప్పుడు స్వామి గారికి పాదప్రక్షాళన చేస్తూ ఉన్నారు. బ్రహ్మత్తిన పాదం इमं मे गंगे यमुनेषु तद्दस्तामगोषजान् अशक्नजानरक्वधो गतस्तजार्जीजीजेषु दक्यासु शोमजान् प्रपञ्च सत्यं चाधैर्धा तपसोद्भजायदा तपरात्मगदावदिवस्य मुद्रादर्णवः समुद्रादर्णवादधसंवत्सरो अजायदा अहोरात्रेर्विदग्विश्वस्य मुषदोदसी सूर्याचन्द्रमसौ यथा पूर्वमदापयते दिवञ्चभुवनेञ्चान्तरिक्षमधोषिणः यत्प्रथमुदागं नगस्य महान्तरिक्षय विरोधि पुरन्दवर्णः पुरान्दवसवः पुरन्दवर्णः पुरादवः सहस्रपादाक्षशिरेर्वाहने सहस्राम्ने बृहाय दाश्वते सहस्रकोटधारिणः गोविन्द 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 స్వామి యొక్క పాదపద్మనాభ చక్కగా నమస్కారం చేసుకొని చెప్పండి. లక్ష్మీనరసింహ స్వామి గోవింద గోవింద.
మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ స్వామి వారి యొక్క పాదపద్మములు కలిగినటువంటి తరువాత నూతన విభావనలు, అలాగే మన భాషలో చెప్పుకోవాలంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇరువురికి కూడా వస్త్రాలు, పట్టు వస్త్రాలు సమర్పణ చేస్తూ ఉన్నారు. అందరూ నమస్కారం చేసుకోండి. శ్రీ ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీ ఆదినాశపాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క తిరుకల్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి సమర్పిస్తున్నటువంటి పట్టు మధుమరి కద్మలను గోవిందా గోవిందా. సుప్రతిష్ఠిత వస్తు లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద గోవింద. లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవిందా గోవిందా. అటువంటి స్వామి వారికి చక్కగా వస్త్రములు సమర్పించినటువంటి తరువాత ఎంతో దూరం నుంచి వేయించేసినటువంటి స్వామి వారికి ఆ అలసట తీరడం కోసం మధుబర్కము అంటారు. ఈ యొక్క మధుబర్కాన్ని పెరుగు అలాగే తేనెతో కలిపినటువంటి మిశ్రమంతో తయారు చేస్తారు. మరి అటువంటి మధుబర్కాన్ని సమర్పణ చేస్తూ ఆ యొక్క తేనెలో ఏదైతే తీపి ఉందో మనం ఈ యొక్క సంవత్సరం అంతా కూడా అదే తీపిని మనకు అందించి అదే విధంగా మన యొక్క కోరికలన్నీ కూడా తీర్చాలని భగవంతుడికి నమస్కారం చేసుకోండి. సంకీర్తనము అయంతే మధుపర్కో మధుపర్కో మధుపర్క. మరి స్వామివారికి కన్యాదాన ఘట్టం ఆసన్నమైనది. ఇరువురు ఆదిలక్ష్మి అమ్మవారిని చెంచులక్ష్మి అమ్మవారిని ఇరువురిని కూడా స్వామివారి యొక్క చేతిలో పెట్టేటువంటి శుభముహూర్తం ఆసన్నమైనటువంటిది కావున చక్కగా అందరూ నమస్కారం చేసుకుని ఇటువంటి సమయంలో మహాసంకల్పము అంటారు. ఈ యొక్క మహాసంకల్పాన్ని చక్కగా తెలియజేస్తారు. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో శ్రవణం చేయండి. అందరూ చక్కగా వినండి. ఓం అధానంతవేర్యస్య శ్రీనారాయణస్య శ్రీవరాహూర్మాంత ఐరాపదాద్యష్ట విగ్రహోపరి ప్రతిష్ఠితస్య సప్తగాన
పుణ్యదీక రాముల విమలాంజన పుష్పవంద సార్వభౌమ సప్తదీకాఖ్యాష్టవిక్యంత సన్నాండే కళింగ కాశ్మీర కాంభోజ సంవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ పాంచోళ గౌరవనయాల సింహద్రమిడ ద్రావిడ కర్ణాటనాటకరాటమానాటపాన్యపనింద ఆంధ్ర హోనత సోమ భోజ కుప్పునుపుర గాంధార విదర్భ విదేహ భాట్రిక దర్దర కేకల కోసల కుంతల కిరాట సౌరసేన సేవన టింకన కొంకణ మత్స్య మద్రపార్శ్వజార్జరయ వ్రజాలాంధ్ర సాన్వచ్ఛోది సింధు ప్రమృతి దేశ భాషా భూమి పాడే పాడిదే గౌతమి సవయూ సర్వపాపః పుణ్యవతి కామే కరదోజా పుణ్యనా ప్రణీతాద్యనేక పుణ్యనదీ పవిత్రదే అయోధ్యా మధురాయ కాశీ కాంచీ శ్రీరంగ శ్రీవేంకటాద్రి పుణ్యక్షేత్రైః ఇంద్రకిశోర తామ్రగతస్థి నాగసౌమ్య గంధర్వజాల భారమాఖ్యనమోర్షీద విష్ణుదే అజేయం నమ సహస్రయోజనే విస్తారణే భారతం పురుషయార్ధ పుత్రాస్మగమనగమండ హరకేతమో అనాగమనగంధమందిదే दक्षिणाजने शिशुनन्दो विश्वनाशे अद्य द्वितीयां शोधो दासरहामासनस्थो अद्य सौम्यमासे उत्तराषाढा नक्षत्रे श्रीविष्णुप्रलयलिङ्गविषयवर्णयुक्तायां अस्यां शुभददौ అందరూ నమస్కారం చేసుకుని చక్కగా చెప్పండి ఈ యొక్క కన్యాదాన సంకల్పాన్ని అందరూ చెప్పండి మమ అనాది అనాది అవిద్యా ఆసనయ ప్రవర్తమానే అస్మి సంసార చక్రే మహతి నానా యోనిషు జనిత్వా తేనాపి భాగ్య విశేషేణ మనుష్య జన్మ ఆప్తవతః మమ జన్మ ప్రభృతి ఏతత్ క్షణపర్యంతం కృతానాం మహాపాతక ఉపపాతక ఆదీనాం సద్యః అపనోదన ద్వారా శ్రీమన్నారాయణ కైంకర్య రూపం అగ్నిష్టోమ ఆప్తోర్యామ రాజపేయ పౌండరీక అశ్వమేధాది యాగేషు శతక్రతు ఫలాప్తి సిద్ధ్యర్థం మమ ఏకవింశతి తమానాం ఉన్నత లోక సిద్ధ్యర్థం మమ సమస్త సూర్యమండలేషు దివాపకర్షణ శాశ్వత కృష్ణ సమృద్ధ్య అవాప్తి సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నృసింహ కైంకర్య
మహాతం కన్యాదానం అహం కరిష్యే. కన్యాం కనక సంపన్నాం కనకాభరణేటికదాం దాస్యామి విష్ణవే దుఃఖం విష్ణులోకే వినాశనాం. కన్యాదానముహూర్తస్సు ముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. కన్యాదానముహూర్తస్సు ముహూర్తోరస్తు సుప్రతిష్ఠితమస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంతో ఆనపూర్ణదాధన సిద్ధిరస్తు. స్వామివారి యొక్క కన్యాదాన కార్యక్రమం సంపూర్ణం కాబోతూ ఉంది. ఈ యొక్క కన్యాదాన సమయంలో గోధో హిరణ్య సాలగ్రామ దానములు అనేటువంటివి ఆగమ శాస్త్రానుసారంగా మనందరికీ కూడా చెప్పబడుతూ ఉన్నాయి. ఎందుకంటే మీ అమ్మవారిని మరి చక్కగా నా స్వామివారికి అయితే ఇచ్చారు, కానీ మరి కట్నం ఏమిస్తున్నారు మీరు? ఇందాక మీరు అందరూ గోండు గట్టిగా పెట్టారు కదా, ఇప్పుడు మరి మీ మెరుగైనటువంటి దోశలు ఇచ్చేస్తే మేము ఇంకా తీసుకొని వైకుంఠానికి వెళ్ళిపోతాం. కదా నేను ఎవరు మాట్లాడరు కాబట్టి మీ దోశలు ఏమవుతుందండి. మరి స్వామివారు ఎప్పుడు కూడా అదేమి ఆశించరు మన దగ్గర నుంచి. ఆయన మనకి ఇస్తాడే గాని ఎప్పుడు తీసుకోడు. కాబట్టి చక్కగా మన అందరి దగ్గరికి ఆ యొక్క కన్యాదానం కొబ్బరికాయ తీసుకొని వస్తారు. అందరూ కూడా తాకి నమస్కారం చేసుకొని చక్కగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పొందండి. అంతకంటే ముందు నమస్కారం చేసుకుని శ్లోకాలు చెప్పండి అందరూ కూడా. గవాం అందేషు తిష్టంతి భువనాని చతుర్దశ తస్మాత్ అస్యాః ప్రధానేన అతః శాంతిం ప్రవక్షమే స్వామినః కళ్యాణ మహోత్సవో సమయే గోదానం తద్వహం సంప్రదదే నమః హిరణ్య గర్భస్థం హేమబీజం బుధావసోః అనంత పుణ్య ఫలదం అతః శాంతిం ప్రయచ్చమే సాలగ్రామ శిలాచక్రే భువనాని చతుర్దశ తస్మాత్ అస్యాః ప్రమాణేన అతః శాంతిం ప్రయచ్చమే సర్వ సస్య ఆశ్రమ భూమిః వరాహేన సముద్రత తస్మాత్ అస్యాః ప్రధానేన అతః శాంతిం ప్రయచ్చమే శ్రీ రామలక్ష్మి
చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నృసింహ స్వామినః కళ్యాణ సమహే గోదాన సాలగ్రామ అరణ్యదాన స్వామినః పద్మనహం श्रीमांस्य गोत्रोद्भवस्य अधिमेधव गोत्रोद्भवस्य श्रीमान सामवेस्य रंगावली ग्रामदेश सोदरमुख्यस्य जयप्रदानाम्नीम तरुण कुमार ग्रामदेशस्य साई दीपानाम्नीम सहकुटुम्बानां स्वामिनः तिरुकल्याण महोत्सवसमये स्वामिनः वस्त्र समर्पण मुहूर्त शुभ मुहूर्त अस्तु ओम धनं देवादावरं देवो बृहस्पति ध्रुवं इंद्रश्चाग्निश्च राष्ट्रं धारयत ध्रुवं ओम शतमानं भवति शताय पुरुषश्रुतेन्द्रय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति आवांशावरसिद्धिरस्तु ఎవరు కూడా లేదంటే మీరు దగ్గర అందరి దగ్గర స్వామి వస్తారు అక్కడ కూర్చొని ఉండండి మీరు తాకి నమస్కారం చేసుకోండి చక్కగా सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्री लक्ष्मी नारायण ध्यान सावधान श्रीकांतो गजकुंभकुंभमपरीरंभे गुणाधान्विभिः पूर्वाचार्यगणं सेविनमः श्रीकाञ्चलोत्रागणः विश्वक्सेन विभूषणश्च ब्रह्मविभर्भक्तैः सदा सेविनः आयान्नो भगवान् प्राणमनः प्रियात्सरामण्डलम् सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीगीतसिंहध्यान सावधान श्रीरङ्गे गणराजलेञ्जनगरासंहतसये वन्दे एकं नारायणाख्याजले गोपालो नमःजले शनिसधो पुण्योतले श्वाश्रयः आयान्यो भगवान् वरेणमनः प्रजात्सरामण्डलम् सावधान मुहूर्ते सावधान सावधान श्रीलक्ष्मीनृसिंहध्यान सावधान श्रीलक्ष्मी कमलालयामसमुदीरामजगद्दक्षिणे कल्याणी सदयेश्वरी सगुण सरसगाभ्योज्ञानसंधायिनी शोभाङ्गी वित्तेश्वरी विमलधी नारायणी श्रीसती आयान्यो भगवान् पुराणपुरुषः प्रियात्सरामण्डलम् सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनृसिंहध्यान सावधान श्रीलक्ष्मी नृसिंहध्यान सावधान शंकर
స్వామివారి యొక్క ముత్తాత గారు పరబ్రహ్మ శర్మ గారు, అలాగే వారి తాతగారు ప్రద్యుమ్న శర్మ గారు, వాసుదేవ శర్మ గారి యొక్క పుత్రుడైనటువంటి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిగా ఈ రోజు మనల్ని కూడా అనుగ్రహించడం కోసం ఈ కళ్యాణ వేదికను అలంకరించి స్వామివారు వేయించేసి ఉన్నారు. మరి ఇప్పుడు ఆది లక్ష్మీ అమ్మవారి యొక్క గొప్పలు చక్కగా శ్రవణం చేయండి. చతుస్సాగర పర్యంతం గోత్రం భరద్భుష్యం భవతు చతుర్వేద శాతాభ్యాధరే విశ్వంభర నిరాకార సాకార ప్రయాణ సౌభాగ్య గోత్రోద్భవీం విశ్వంభర శర్మణ నత్రీం రత్నాకర శర్మణ పౌత్రీం శ్రీరామ శర్మణ పుత్రీం చతుస్సాగర పర్యంతం గోత్రం భరద్భుష్యం భవతు చతుర్వేద శాతాభ్యాధరేం విశ్వంభర నిరాకార సాకార ప్రయాణ వసుంధరస్య సౌభాగ్య గోత్రోద్భవీం సాక్షాత్ శ్రీ లక్ష్మీ స్వరూపిణీ ఆదిలక్ష్మీ నామ్నీ ఇమాం కన్యాం మణివత్రం మణిమహే అహేనాస్యామి. మరి ఆదిలక్ష్మీ అమ్మవారి యొక్క గోత్రం ఏమిటగా సౌభాగ్య గోత్రం. మరి సౌభాగ్యాలన్నింటినీ కూడా ప్రసాదించేటువంటి అమ్మవారి యొక్క గోత్రం సౌభాగ్య గోత్రం కాకుండా ఇంకేముంటుంది చక్కగా. అందుకనే క్షీర అయిన ముత్తాత గారు విశ్వంభర శర్మ గారు, రత్నాకర శర్మ గారి యొక్క మనుమరాలు, అలాగే క్షీరార్ణవ శర్మ గారి యొక్క పుత్రిక. అంటే వేల సముద్రంలో నుంచి ఉద్భవించిందట చక్కగా ఈ అమ్మవారు క్షీరసాగర మదనం జరిగేటువంటి సమయంలో ఉద్భవించింది ఈ అమ్మవారు. అందుకనే క్షీరార్ణవ శర్మ గారి యొక్క పుత్రిక అయింది. మరి ఇప్పుడు చక్కగా చెంచులక్ష్మి అమ్మవారి యొక్క గోత్రాల ప్రజలను కూడా చక్కగా శ్రవణం చేయండి. ఓం చతుస్సాగర మృగంతం గోత్రం భరద్భుష్యం భవతు చతుర్వేద శాఖాధ్యాధినేం వసుంధర స్థిరధర ప్రియాణి ప్రవరాన్వినేం లావణ్య గోత్రోద్భవేం శ్రీ విపుల శర్మణ రత్రేం వకుల శర్మణ పౌత్రేం కౌశల శర్మణ సంకల్ప పుత్రేం చతుస్సాగర మృగంతం గోత్రం భరద్భుష్యం భవతు చతుర్వేద శాఖాధ్యాధినేం వసుంధర స్థిరధర ప్రియాణి ప్రవరాన్వినేం లావణ్య గోత్రోద్భవేం సాక్షాత్ శ్రీ ప్రకృతి అంశ స్వరూపిణీ శ్రీ భూరేశ్వరీ చంద్రలక్ష్మీ రామిణీ ఇమాం కన్యాం మణిమహే మహాదాస్యామి. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి గోవింద 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 ఇక్కడ సుమంగళి యొక్క సౌమంగళ్యం దీర్ఘాయుషతో ఉండాలని చక్కగా ఇప్పుడు మాంగళ్య పూజ చూస్తూ ఉన్నారు. అందరూ కూడా సుమంగళులందరూ కూడా చక్కగా అమ్మవారిని తెలుసుకోండి మనస్సులో. అమ్మ ప్రార్థన చూడమ్మ సుబ్బరాల. ఓం గోవిందాయ నమః శ్రీ గోవిందాయ నమః
కళ్యాణానికి వచ్చేసిన 50 మంది భక్తులు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే మహాదేవ్యై విద్మహే లక్ష్మీపత్నీ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ మాంగళ్యాయుధ బ్రహ్మణః ఆనందమంగళీరాజునీపం సందర్భదామి లక్ష్మీ వసంతస్వామి గోవింద గోవింద. అమ్మవారి నరసింహస్వామి గారు లక్ష్మీదేవికి తెలంగాణ కార్యక్రమం చూస్తుంది. ప్రతి ఒక్కరు కమలకుండా ఎక్కడున్న వాళ్ళు ఎక్కడో కూర్చొని పూర్తిగా భగవంతుని నేను దృష్టి పెట్టి ప్రతి ఒక్కరు కూడా చూడవలసిందిగా చేస్తూ అనుకున్నాను. నరసింహస్వామి గోవింద, నరసింహస్వామి గోవింద, నరసింహస్వామి గోవింద. లక్ష్మీ నరసింహస్వామి గోవింద, లక్ష్మీ నరసింహస్వామి గోవింద, లక్ష్మీ నరసింహస్వామి గోవింద. లక్ష్మీ నరసింహస్వామి గోవింద, లక్ష్మీ నరసింహస్వామి గోవింద, లక్ష్మీ నరసింహస్వామి గోవింద, నరసింహస్వామి గోవింద, గోవింద.
అలాగే పోయినసారి కట్టిపాటి రామచంద్రరావు కుమారుడు శివశంకర్ వాళ్ళ కుటుంబాన్ని అన్నగారు 1,73,000 ఇచ్చారు. ఈ సంవత్సరం గాను 31,905 రూపాయలు ఇవ్వడం ఉన్నది. అలాగే 2,05,205 రూపాయలు మొత్తంగా ఈ గుడికి సమర్పించబడినది. అలాగే డాక్టర్ రామదాస్ గారు సత్యమణి వర్షమ్మ గారు 5,020 రూపాయలు సమర్పించబడినది. పుణ్య రామసుబ్బారెడ్డి గారు 516 సమర్పించబడినది. వెంకటి నాగమోహన్ రెడ్డి గారు 560 రూపాయలు సమర్పించబడినది. మన హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ సార్ గారు రవీంద్ర గారు 500 రూపాయలు సమర్పించబడినది. అయ్యన పురుషోత్తం గారు 1000 రూపాయలు సమర్పించబడినది. బి చిన్నపిల్లలు గారు 500 రూపాయలు సమర్పించబడినది. ఏసీ అన్నపల్లి గారు 150 రూపాయలు సమర్పించబడినది. బి సుధాకర్ రెడ్డి గారు 500 రూపాయలు సమర్పించబడినది. లక్ష్మణరెడ్డి పెద్ద వెంకట స్వామి గారు 516 రూపాయలు సమర్పించబడినది. లెక్కల వేసేవాళ్ళు నేను ప్రతి ఒక్కరూ ఎవరైనా భగవంతుని దర్శించుకుని ఏమైనా మనకి ఆలయ కమిటీకి ఏమైనా నిబంధించుకున్న వారు ప్రతి ఒక్కరూ నా దగ్గరకు వచ్చి డబ్బులు వేయాల్సిందిగా మరీ కోరుకుంటున్నాను. ఏ అవినీతి కమ్యూనికేషన్ వస్తా సండి ప్రతి ఒక్కరి గారికి వస్తాను. నేను ఇక్కడే ఉంటా వస్తా. అలాగే కొనసాగి జయచంద్రారెడ్డి గారు ఈ ఆలయ కమిటీ అభివృద్ధి కోసమే 25,000 రూపాయలు ఇవ్వడం. అలాగే ప్రతి ఒక్కరి పేర్లందరూ రాసేయండి సార్. నేను ఖచ్చితంగా చెప్తాను. సహకరించండి.